వివరాలకు వెళ్తే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ పనులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరపున 28 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. ఈ పనులకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీమ్ కింద 28 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని షాద్ నగర్ మున్సిపాలిటీలో ఈరోజు ఈ అమృత్ 2 కార్యక్రమానికి భూమి పూజకు ఇక్కడ రావడం జరిగింది. సో ఈ అమృత్ 2 కింద ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మిషన్ భగీరథ అన్నది, ట్యాంకులు కడుతున్నామన్నారు, పైప్ లైన్లు వేసినామన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మిషన్ భగీరథ కింద తాగునీటి సమస్య తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. మున్సిపాలిటీలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఈరోజు ఎక్కడ పోయినా బోర్లు వేయండి, మాకు నీళ్ళు వస్తలేవంటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తూ ఉంది. అంటే తాగునీటికి ప్రతి ఒక్క గ్రామాలతో పాటు మున్సిపాలిటీలతో పాటు గ్రామాల్లో కూడా కట్టకట్టలు ఏర్పడతా ఉన్నాయి. మరి ఈరోజు మున్సిపాలిటీకి ముఖ్యంగా ఇప్పుడే ఎండాకాలం ప్రారంభమైనట్టుగానే మనం చూస్తున్నాం. ఎండాకాలం ఇంకా ఇది ఫిబ్రవరి నెలలోనే ఉన్నాం మనం. అయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఎండలు, ఇప్పుడే తాగునీటి సమస్యలు ప్రారంభమైనాయి. కాబట్టి ఈ ప్రాజెక్టుని ఎంబడే అమృత్ 2 కింద శాంక్షన్ అయినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క అమృత్ 2కి ఎంబడే పనులు ప్రారంభం చేసి ఈ ఎండాకాలం లోపల ఈ తాగునీటి కొరతను, తాగునీటి సమస్యను మరి పూర్తి చేయాలని దీనికి ఇమ్మీడియట్గా ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ఈ పబ్లిక్ హెల్త్ ఈలు కానీ, అదేవిధంగా ఏజెన్సీ వాళ్ళు కానీ, వర్క్ తీసుకున్న ఏజెన్సీ వాళ్ళు కానీ ఈ యొక్క పనులను త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఉందో ఏ ఒక్కరు కూడా తాగునీటి కోసం కటకటపడకూడదు, ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఉండాలి, మంచినీళ్ళు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, తెలంగాణలో కూడా ప్రతి మున్సిపాలిటీలో అమృత్ 2 కింద నిధులు శాంక్షన్ అయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము మరి తన వాటా, అదే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా దీనికి కొంత ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీస్ కూడా తమ వాటా ఇవ్వాల్సి ఉంటాయి. వీటికి కూడా సరైన సమయంలో వాటిని ఆ యొక్క నిధులను జోడించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మున్సిపాలిటీ వాటా, కేంద్రం వాటా, స్టేట్ గవర్నమెంట్ వాటా, మున్సిపాలిటీ వాటా కలిపి ఈ అమృత్ 2లో అసంతృప్తిగా ఉన్న ఈ నీటి సమస్యను తీర్చడానికి ఈరోజు ఇలా ట్యాంకులకు ఇలా 800 కెపాసిటీ కేఎల్ ఒకటి, 900 కేఎల్ ఒకటి, పైప్ లైన్, అదేవిధంగా ఈ ట్యాంకుల నిర్మాణాన్ని గురించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎంపీ గారు నేను కూడా కలిసి చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం షాద్నగర్లో దాదాపు ఒక 4,000-5,000 కలెక్షన్లు కూడా కొత్తగా ఈ నిర్మాణం చేసిన తర్వాత, ఈ ట్యాంకులు అయిన తర్వాత తప్పకుండా ఈ యొక్క అవసరానికి, పేద ప్రజల యొక్క అవసరానికి తాగునీటి సరఫరాకు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది తొందరగానే చేయడానికి కూడా కాంట్రాక్టర్ ముందుకొచ్చిండు. అదేవిధంగా అధికారులు కూడా దీని ఎంబడి పర్సువేషన్ చేసి తొందరగా చేయడానికి నా శాయశక్తులు కూడా స్థానిక శాసనసభ్యుని కాబట్టి ఇలా ప్రభుత్వం కూడా, స్టేట్ గవర్నమెంట్ కూడా తాగునీటి సమస్య గురించే ఇలా ముఖ్యమైన అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం ఎక్కడ డీల జరగకుండా, నిర్లక్ష్యం జరగకుండా కూడా ఈ కార్యక్రమం ముందుకు పోతా ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానం సర్వే నెంబర్ 72 నుంచి 77లో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు దేవాదాయ శాఖ అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు. ఇది సీతారామచంద్ర స్వామి ఆలయంకు సంబంధించిన భూమిగా గుర్తించారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అధికారులే స్వయంగా రంగంలోకి అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. తెలంగాణ నుంచి ప్రముఖ దేవాలయాలకు వెళ్లే వారి కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేందుకు
ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మంత్రి అధికారిక నివాస గృహంలో మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించాలని సూచన చేశారు. బస్టాండ్ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్, సిటిఎం శ్రీధర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ్ పుష్ప తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కులం మతం ఏంటో చెప్పాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి కుల మతాలు ఆపాదించడం కమలం పార్టీ నేతల సంస్కారహీనతకి, రాజకీయాలకు నిదర్శనమని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ విమర్శించారు. కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. ఒకవైపు కిషన్ రెడ్డి, మరొక వైపు బండి సంజయ్. రాహుల్ గాంధీ కులం అంటూ, లేదంటే రేవంత్ రెడ్డి అభివృద్ధి అంటూ ఈ రెండు అంశాలు తెర మీదకి తెచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు కూడా పొలిటికల్ డ్రామాలు వేయడం అనేది పరిపాటే. ఇవాళ వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే ఎప్పుడైనా సరే మాట్లాడతారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏ రోజు మాట్లాడిన దాఖలాలు లేవు. వీళ్ళని ఢిల్లీలో డేక్టోళ్ళు ఎవరు లేరు. తెలంగాణలో వస్తారు, ఇక పరమానంద శిష్యుల్లాగా ఓ కయ్య మొత్తుకుంటా ఉంటారు. ఒక్క రూపాయి మీ వల్ల ఏమైనా లాభం ఉన్నది నాయన మీకు ఈ రాష్ట్రానికి సంబంధించి. కానీ 3 ఎమ్మెల్సీలు మేమే గెలుస్తామని చెప్పడానికి ఢాకా బజాయించే ఒక ఎత్తుగడ పెట్టుకున్నారు. ఇలా రాహుల్ గాంధీ కులం ఏందో తెలియని పరిస్థితిలో మీరున్నారంటే మీ రాజకీయ దివాలా కోరుతనానికి ఇదొక్కటే ఉదాహరణ. రెండవది, రేవంత్ రెడ్డి అసలు అభివృద్ధి చేస్తలేడు, మాటలు చెప్తున్నాడనే రెండో మాట. కిషన్ రెడ్డి కేసీఆర్ను మైమర్పించేలా మాట్లాడుతున్న తీరు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎన్నికల వేషగాళ్ళు. వీళ్ళిద్దరు రాష్ట్రానికి 2 మంత్రులు ఉండి ఏమాత్రం పనికిరాని మంత్రులుగా ఉన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వాలు చాలా చోట్ల ఉన్నాయి, వారు ఎక్కడ చేయట్లేదు. ఇప్పుడు చేయకుండా బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాస్ట్ సెన్సస్ చేసాము. చేయడమే కాకుండా మేము ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్మెంట్ 42% చెడబద్దు ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఆషామాషి కాదు. మేము ఇప్పుడు బీజేపీ గారిని బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నాం, మాకు చిత్తశుద్ధి మేము చేస్తా ఉన్నాము. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేయలేదు, ఇలా బీజేపీకి అవకాశం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. ఇవాళ బండి సంజయ్ గారికి నేను వితోపక్తాను, ఓబీసీ బిడ్డగా మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మేము రేపు చట్టసభలో బిల్లు పెట్టి చట్టసభలో చట్టబద్ధ ఇస్తే దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి మీరు ప్రధానమంత్రితో మాట్లాడి అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. అప్పుడు మీకు బీసీ పట్ల చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారు. హైదరాబాద్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, సర్కిళ్ల వద్ద ఏర్పాటు చేసిన పార్టీల ఫ్లెక్సీలు, బ్యానర్లను హైడ్రా మున్సిపల్ అధికారులు తొలగించారు. నిన్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం కావడంతో ఏర్పాటు చేసిన బ్యానర్లను కూడా అధికారులు తొలగించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీలలో లొల్లి మొదలైంది. కుకట్పల్లిలో తాజాగా కేసీఆర్ ఫ్లెక్సీలను తొలగించిన జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కేసీఆర్ ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారు? కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, బీఆర్ఎస్ పార్టీకి మరొక న్యాయమా అని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దౌర్జన్యాలు చేస్తున్నారని, రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు రోడ్లపై తీయకపోతే అధికారులకు బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. అదేవిధంగా కల్వకుర్తిలో నేడు జరగనున్న బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు చించేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేటీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఫ్లెక్సీలు అనేటటువంటి ఎవరిని పెట్టనీయకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా ఆ రోజు కేటీ రామారావు గారు తొలగించడం జరిగింది, జీవో ఇచ్చడం జరిగింది. ఆ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే, ఏదైనా బర్త్డేస్ అయితే వన్డే తప్ప ఎక్కడ కూడా ఫ్లెక్సీలను యాక్సెప్ట్ చేయలేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు
నూతనంగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో నా బర్త్డే నాడు 19th నాడు ఇట్లనే మా అభిమానులు కడితే తీసేస్తే మేము కూడా సరే మనం నిర్ణయించినటువంటిది కదా, ఎట్టి పరిస్థితుల్లో తీసేసిన బాధపడదు అవసరం లేదని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. అయినా ఇవన్నీ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బ్యానర్లు మామూలు బ్యానర్స్ కావు. పెళ్లిలైనా, పెరటాలైనా, బర్త్డేలైనా రకరకాలుగా గల్లీకి బ్యానర్లు పెట్టి మరి ఎంతో ఉత్సాహం చేశారు. మళ్ళీ నా బర్త్డే రేపు ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే నాడు, రేపు నా బర్త్డే నాడు, నిన్న నుంచి మొత్తం ఒక ఫ్లెక్సీ తీసేస్తూ ఉన్నారు. మీరు తీయండి కాదనట్లేదు, కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లే తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇస్తే జీవో తీయండి, మేము ఆనందిస్తాం. ఒక బ్యానర్ ఏ పార్టీ కట్టొద్దు అన్నటువంటి జీవో తీయండి, ఆనందిస్తాం తప్ప కక్షగా ఓరించి మాకున్నటువంటి అభిమానులను నిరుత్సాహపడే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో మా ఫోటో లేకుండా చేస్తారని మీరు అనుకుంటారేమో బిడ్డ, మీకు కూడా తొందరలోనే మీకు ఈ గతిగా ఇంకా భయంకరంగా గతి పడుతుంది. మీరు చేసిన దుర్మార్గాన్ని, దోపిడీకి అన్నీ చూస్తూ ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్నీ ఎవరుండే ఆ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి, ఈ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి, కనీసం ఒక్క పైసా పనిచేయకుండా, కనీసం ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏదైతే హామీలు ఇచ్చినటువంటి నెరవేర్చకుండా 2,000 రూపాయలు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి దొంగలు మీరు ఇవాళ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. రాష్ట్రాల వారీగా కులగణనకు బీజేపీ అనుకూలమేనని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేసి శాస్త్రీయంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని పార్లమెంట్లో అంటారని, మరి బీసీల జనాభా ఎందుకు తగ్గిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణన అనేది ఎవరు కాదనేది సత్యం, వద్దంటే ఆగేది కాదు. ఇది ఇవాళ ఈ దేశంలో కులాన్ని విస్మరించలేము. ఈ కులగణన రాష్ట్రాల పరంగా తప్పకుండా జరగవలసిందే. దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఎవరని చెప్పి డిమార్కెట్ చేయలేవు, ఎస్టీలు ఎవరని చెప్పి నువ్వు డిమార్కెట్ చేయలేవు, ఓబీసీలు ఎవరు నువ్వు డిమార్కెట్ చేయలేవు. కాబట్టి రాష్ట్రాల పరంగా ఈ కులగణన జరగాల్సింది నెంబర్ 1. నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే దానికి అథెంటిక్గా బాజాప్తా దానికి ఒక కమిషన్ వేసి ఇగో దీని నాయకత్వంలో దీనికి డబ్బులు కేటాయిస్తున్నాం, దీని రోజులలో సైంటిఫిక్గా తెస్తామని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిజాయితీ లేదు, దయచేసి ఆలోచించమని చెప్పుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో శరత్ రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఇవాళ సమస్యల పరిష్కారంలో మాకు ఆశ్రయించాలని చెప్పి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటి నుంచో పూర్తి కాని ఉప్పల్ నారపల్లి ఘట్కేసర్ ఫ్లైఓవర్ మరో 18 మాసాల్లో పూర్తి అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని కేశవనగర్లో విశ్వనాథ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదవారికి ఇండ్లు, ఇంటి జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణం చేపిస్తామని మంత్రి పేర్కొన్నారు. బోడుపల్లు మన కేశవ కాలనీలోని దక్షిణ మన కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ విగ్రహ ప్రతిష్టలో పాల్గొంటున్న పెద్దలు, అలాగే మన జంగయ్య యాదవ్ గారు, కాలనీ పెద్దలందరికీ, అక్క చెల్లెలందరికీ ఆ కాశీ విశ్వనాథ స్వామి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ, ఇది తక్కువ దేవాలయాలు ఉన్నాయి కాశీ విశ్వనాథ హైదరాబాద్ సికింద్రాబాద్లో. బోడుప్పల్ ప్రాంతంలో ఇంత మంచి ఆలయాన్ని కట్టుకోవడానికి ముందుకొచ్చి దాతలకు, దీన్ని పూనుకున్న వారందరూ కూడా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. వచ్చే 18 మాసాలలో ఎప్పటికెళ్ళో అయిపోయిన మీ ఘట్కేసర్ ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతుంది. దానికి ఇప్పుడే పనులు కూడా మొదలుపెట్టడం జరిగింది. దాంతోపాటు పేదలకు హైదరాబాద్లో ఇల్లు కట్టక 10 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి వారికి సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ ఇంకా ఎన్నో చేసే కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి, ప్రజాపాలనకు
ఆ స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి, మా క్యాబినెట్ మంత్రులకు, మా ప్రభుత్వానికి మాకు అండగా ఉండు, మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, ముఖ్యంగా ఇంత మంచి ఆలయాన్ని కట్టుకొని చేసిన పాల్గొన్న ప్రతి దాతలతో పాటు ఇంతమంది శిల్పులను చిక్కిన శిల్పులకు అందరికీ కూడా అభినందనలు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీసుకు వెళ్లారు. తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ తీసుకునేందుకు కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్కు బయలుదేరిన కేసీఆర్ సికింద్రాబాద్లోని పాస్పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ రెన్యూవల్ పని కోసం వెళ్లారు. అనంతరం నందీనగర్లోని నివాసంలో కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుండి నేరుగా తెలంగాణ భవన్కు వెళ్లి పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నారు. వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా వెళ్లి తన మనుమడు హిమాంశుతో కొన్ని రోజులు గడిపేందుకు పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకుంటున్నారని సమాచారం. ఆక్రమణలు తొలగించిన హైడ్రా చేపట్టిన అభివృద్ధి పనులతో బతుకమ్మ కుంటలో నీటి ఊట ఎగిసిపడిన క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. బతుకమ్మ కుంటను పరిశీలించి చెరువు పునరుజ్జీవనం పొందిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానికులు చెరువు వద్ద బతుకమ్మ ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. జై హైడ్రా అంటూ నినాదాలు చేశారు. మళ్లీ బతుకమ్మ కుంట తమకు అందుబాటులోకి రావడం పట్ల వారు తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కబ్జాల చీరలో ఆనవాళ్లు కోల్పోయిన బతుకమ్మ కుంట చెరువుకు ప్రాణం పోయామని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా సమగ్ర సర్వే నిర్వహించి ఈ ప్రాంతంలోని ముళ్ల పొదలను తొలగించి పూడికతీత పనులు చేపట్టారు. ఈ క్రమంలో జేసీబీలతో మోకాలు లోతు తవ్వగానే గంగమ్మ ఉప్పొంగి స్వాగతం పలికిందని స్థానికులు సంబరపడుతున్నారు. దశాబ్దాలుగా నింపిన మట్టిని మొత్తం తొలగిస్తే చెరువు కలకలలాడుతుందని స్థానికులు చెబుతున్నారు. కరెక్ట్ చెప్పిండ్రు, మీరే చూసిండ్రు కదా, నేను చెప్పింది కదా భూమిలో నీళ్లు ఉన్నాయా లేదా. వాడేమన్నాడు, ఎవడైతే బీఆర్ఎస్ వాడు కబ్జా చేసిండు కదా, ఈడ చెరువే లేదన్నాడు కదా. ఇక మీరే చూసిండ్రు కదా, ఒక 2 అడుగులు కొట్టంగానే నీళ్ళు ఎట్టొస్తున్నాయి. ఇది చెరువే. మా తాత, మా అక్కలు, మా పెద్దమ్మలు ఆడిండ్రు, నేను కూడా ఈత కొట్టిన చిన్నగున్నప్పుడు. ఇలాంటి దాన్ని ఆపడానికి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన. ఇది హైడా తప్పనిసరిగా ఎక్కడికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఇకనన్నా ప్రభుత్వం మీద నిందలు మోపేదానికంటే కార్యరూపంలో ఏదైనా సజెషన్. అదేవిధంగా ఇలా కులగాన కూడా నిన్న నిరంజన్ వచ్చారు మా ఏరియాలో, వచ్చి ఎవరెవరైతే చేసుకోలేదో మళ్ళీ చేసుకోమని చెప్తున్నారు. ఇంతకంటే ఏం చేస్తారండి, మీరు అన్నారు తక్కువ అయిపోయింది అంటే మళ్ళీ చేపిస్తున్నాం. అందరికీ ఏముందంటే రావాలి, చేయించుకోవాలని వాళ్ళకు కూడా చెప్తున్నాం. తప్పనిసరిగా రేపు జరగబోయే ఏది లోకల్ బాడీ ఎలక్షన్లో నాదొక రిక్వెస్ట్ ఉంది. కేవలం రిజర్వేషనే కాకుండా మా జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ బడ్జెట్ ఉండాలి, సప్లైన్ ఉండాలి. మా డబ్బులు వేరే దగ్గర పోకుండా ఖర్చు కావాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా. తప్పనిసరిగా మా జనాభా ప్రతి రాహుల్ గాంధీ అన్నాడు, జిత్తిన హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు. కాబట్టి దాని ప్రకారంగా మా రేషియో ప్రకారంగా మా బడ్జెట్ కూడా పెంచమని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను హనుమంతరావు గారు ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ బతుకమ్మ కుంట అనే ప్రాంతాన్ని కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ వచ్చి దీన్ని కబ్జా పెట్టి వాళ్ళ రియల్ ఎస్టేట్ దందా కోసం ఇది కబ్జా పెట్టిందని చెప్పేసి హనుమంతరావు గారు ఎప్పుడైతే వివరించారో దాని మీద ముఖ్యమంత్రి గారు అప్పుడే హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేసిండ్రో దాని రంగనాథ్ గారికి చెప్పి దీన్ని మొత్తం కూడా 1969 నుంచి ఆ రోజు నుంచి కూడా మ్యాపులు తెప్పించేస్తే ఆ రోజు ఈడ చెరువు ఉండే. ఈ చెరువులో మొత్తం మట్టి పోసేసి ఈడ దీన్ని బతుకమ్మ కుంట పేరుని తీసేద్దామని చెప్పి కొంతమంది రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళు అందరు కలిసి కూడా ఇది ల్యాండ్ గ్రాబింగ్ చేద్దామని ఉద్దేశంతో వాళ్ళు చేసిన పన్నాగానికి హైడ్రా వచ్చి కోర్టులో దీని మీద వాళ్ళ డాక్యుమెంట్స్ వేస్తే కూడా వాళ్ళ డాక్యుమెంట్లు కూడా ఇవి చెల్లవని చెప్పేసి కూడా వాళ్ళకి తెలిసినా కానీ కూడా వాళ్ళు వచ్చి ఏదో నెపంతో ఏదో స్టే ఆర్డర్ పట్టుకొని వచ్చి ఇది ఆపుదామని చూస్తున్నారు. కానీ మా హైడ్రా నుంచి వాళ్ళ లీగల్ టీం అంతా కూడా దీన్ని పర్యవేక్షించిన తర్వాతనే ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. రెండోది, మీరు గత 10 సంవత్సరాల కింద చూస్తే కవిత ఆ రోజు ఇక్కడికి వచ్చి ఏం చేసింది, మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2014లోనే ఇక్కడ బతుకమ్మ కుంటల్లో బతుకమ్మ ఆడిపిస్తా అని చెప్పేసి ఆమె ఆ రోజు యావత్ మహిళా లోకాన్ని కూడా మోసం చేసింది.
10 సంవత్సరాలు గడిచినా కానీ కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ బతుకమ్మ కుంటని కాపాడటానికి కవిత గారు ఒక్క స్టెప్ తీసిందని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం లోపట్లనే హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత పెద్దలు హనుమంతరావు గారి నేతృత్వంలో ఈ బతుకమ్మ కుంటని నేను కాపాడుతాను. ఈ 5.5 ఎకరాల భూమిని ఆల్రెడీ కొంతమంది కబ్జాలు పెట్టిండ్రు, కానీ ఆ కబ్జా పెట్టిన భూమిని వదిలేసి ఉన్న భూమిని మాత్రం కాపాడి ఇమ్మీడియట్ దీన్ని కుంటగా ఏర్పాటు చేసి సుందరీకరణ చేసి దీంట్లో వచ్చే బతుకమ్మకి ఇప్పుడు రానున్న బతుకమ్మ ఈ రోజు అందరూ కూడా మహిళలు ఇక్కడ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణను చేయాలని మాల యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ కులగణనను మార్చి 10వ తేదీ వరకు కాకుండా మరో 6 నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. 70 లక్షలు ఉన్న దళితులకు దాదాపు 22 నుంచి 23% రిజర్వేషన్ రావాలని అన్నారు. తెలంగాణలో ఉన్న దళితులందరూ ఈ విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు. బీజేపీ పంచన చేరిన మందకృష్ణ మాదిగ 2025 సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని, ఎందుకు బీజేపీ నాయకులను ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. రోస్టర్ విధానాన్ని కేటాయించారు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని బీలో కేటాయించి వారికి రోస్టర్ పాయింట్ 7ను కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము మాల విద్యార్థుల తరపున, మాల సామాజిక వర్గం తరపున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా లేటెస్ట్ సెన్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేటెస్ట్ లెక్కలు తీసుకొని ఆ యొక్క జనాభా దామాష ప్రకారం 1950లో ఉన్నటువంటి జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 15% ఉంది. మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ఎస్సీల పాపులేషన్ తెలంగాణలో 70 లక్షలు ఉంటే వాళ్లకు 15% రిజర్వేషన్ను ఎందుకు పెంచలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాకుండా బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల యొక్క కులగణన ఎందుకు చేస్తలేదు? ఎస్సీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. ముఖ్యంగా మీకు దళితులపైన చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ చేవల్ల డిక్లరేషన్లో 18% ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మేము మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులుగా, యువకులుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జనాభా మాది 22% పెరిగింది. మా యొక్క రిజర్వేషన్ 22% పెంచి మొత్తం కూడా పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము గుర్తు చేయదలుచుకున్నాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్ ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ డంపింగ్ యార్డ్ నిలిపివేయాలంటూ 15 రోజుల నుండి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు నల్లవెల్లి జాతీయ రహదారిపైన బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. మరోవైపు జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇంకోవైపు యువకులు సెల్ టవర్లు ఎక్కి నిరసనలు తెలిపారు. మరికొంతమంది వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం దిగివచ్చి డంపింగ్ యార్డ్ నిలిపివేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని గుమ్మడిదల మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి జిల్లాలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతున్న తెలంగాణ సర్కార్ ముద్దునిద్రపోతుందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే వేసవిలో తెలంగాణకు 123 టీఎంసీలు, ఆంధ్రాకు 9 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందని అన్నారు. మొత్తం 132 టీఎంసీల నీరు కావాల్సి ఉండగా నీటికి శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న నీరు కేవలం
100 టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడికాలం నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగాంతనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతన అవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఏడను? కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి. ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతూ ఉంటావు.